Dear friends, once again, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఆగస్టు 18కి చెందినటువంటి వాక్య భాగం చాలా మంచి వాక్య భాగం. అది రోమా 8. దాని అంతటినీ మనం కవర్ చేయం. 28 నుండి మనం కవర్ చేస్తాం. అది చదువుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. రోమా 8:28 నుండి చదువుకుందాం. 39 దాకా దాంతో మొదలెడదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించున్న వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయు వాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. వీటన్నిటిలో ఇక్కడ 37వ వచనం దాన్ని కోట్ చేస్తున్నాం. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. దీని అర్థం ఏంటి? అదే మనం ఈ అరగంటల మనం ధ్యానించుకునేది ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. 37వ వచనం. ఈ మాటలను క్రైస్తవులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రత్యేకమైన ఘనత కలిగి, ఒక విధంగా అర్థం చేసుకునేది ఏంటంటే, ప్రత్యేకమైన ఘనత కలిగిన క్రైస్తవ తెగకు చెందిన మాటలని అనేకుల తలంపు. వీళ్ళు రెండో కేటగిరీ అండి, హయ్యర్ కేటగిరీ అండి. ఓకే, వీళ్ళు ఎలాంటి కేటగిరీ అంటే, క్రైస్తవులు 2 రకాలుగా ఉంటారు. వీళ్ళు ఈ ఫస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళండి. సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదండి. ఎప్పుడు అన్నిటి విషయాల్లో విజయులుగా ఉండేవాళ్ళండి. అనగా ఈ క్రైస్తవులు శోధనలన్నిటిపై విజయం సాధించిన వారు, ప్రార్థనాపరులుగానున్నవారు, బలమైన సాక్ష్యం కలిగిన వారు, సహోదరులతో నమ్మకమైన సంబంధాలు గల గట్టి విశ్వాసులని వాళ్ళ యొక్క అర్థం. కానీ ఇక్కడ వాక్య భాగం పైన చెప్పబడిన వాటిల్లో, మనం చదివినటువంటి వాటిల్లో
ఏది కూడా దీని గురించి ప్రస్తావించటలేదు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని. మొదటి విషయం గమనించాల్సింది ఏంటంటే 37వ వచనంలో, ఇది 37 కదా, మనము అక్కడ మనము విజయం పొందుతున్నాము. క్రైస్తవులందరికీ చెందిన మాటగా అపోస్తలుడైన పౌలు సూచిస్తున్నాడు. అంటే 2 కేటగిరీలు కాదయ్యా, ఒకే కేటగిరీ. అందరికీ చెందిన మాట, మనం అనేటువంటి మాట చెందిన మాటగా అపోస్తలుడైన పౌలు సూచిస్తున్నాడు. క్రైస్తవులందరినీ, ఇప్పుడు 29-30 వచనాల్లో క్రైస్తవులందరినీ ముందుగా దేవుడు ఎరిగి, వారు అందరూ తన కుమారుని స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇప్పుడు 28లో ఏం చదువుకుంటున్నాం? అన్నీ కలిసి వస్తాయని. అన్నీ కలిసి వస్తాయని కాదు, దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు అని 28. అది మన మంచికి దొరుకుతుంది. ఏంటి మన మంచి అంటే, ఈ 29లో నెక్స్ట్ వచనంలో దాని డెఫినేషన్ ఉంటుంది. దేవుని దృష్టిలో మంచి అనేది ఏంటి అని. అది ఏంటంటే, దేవుని యొక్క కుమారుని సారూప్యము గలవారగుటగు, అది మంచిది. కాబట్టి మనం యేసుక్రీస్తు యొక్క సారూప్యం కలగాలనేటువంటి విషయంలో ప్రతిదీ, మనకు జరిగేటువంటి ప్రతిదీ కూడాను దేవుడు సమకూరుస్తాడు ఈ ఉద్దేశంతో. అంతేగాని మనకి మేడల మిద్దులు ఉంటాయి, మంచి భవనాలు ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి కారు ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి అని ఆ విధంగా కలిసి రావటం కాదు. ఈ ఉద్దేశంతో దేవుడు సమస్తం సమకూర్చుతాడు అని అర్థం చేసుకోవాలి. ఎవరిని 30వ వచనంలో చదువుకుందాం. మళ్ళా 30వ వచనం 8:30 చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, ఇక్కడ ముందుగా నిర్ణయించను, దీనిలో 2 ఎరిగెను, 29లో ఎరిగెను, నిర్ణయించను, వారిని పిలిచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహింపరచెను. ఆ 29-30 వచనాల్లో ఈ విషయం ఉన్నది. ఇచ్చట సూచించబడిన వారు నిర్ణయించబడిన వారిలో ఉన్నత శ్రేణికి చెందినవారు కారు. మరలా చెప్తాను, ఇచ్చట సూచించబడినటువంటి వారు నిర్ణయించబడిన వారిలో ఉన్నత శ్రేణికి, ఫస్ట్ గ్రేడ్లో ఈ 2 దీనికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? అందరూ నిజమైన సాధారణ క్రైస్తవులు, నిజమైనటువంటి సాధారణ క్రైస్తవులు. అంటే 2 కేటగిరీస్ లేవు, ఒకటే కేటగిరీ. వాళ్ళని దేవుడు ప్రేమించాడు, వాళ్ళని నిర్ణయించాడు, వాళ్ళని పిలుచుకున్నాడు, వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. వాళ్ళందరూ మహిమలో చేరతారు, ఈ మహిమ నుండి ఆ మహిమకు చేరతారు. అది ఈ గోల్డెన్ రింగ్ అని అంటారు దీన్ని. రెండవ విషయం, అత్యధిక విధేయము పొందుతున్న వారు వ్యతిరేకతతో సంబంధమేమీ లేకుండా వారి పట్టుదలతో, విశ్వాసంతో ముందుకు పోవుటను బట్టి వారిని గుర్తించగలము. వాళ్ళు ఎవరు? వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ముందుకు చొచ్చుకుని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు ఇట్లా ముందుకు వెళ్ళిపోతారు. ఇక శ్రమలు, కష్టాలు, నష్టాలు, శోధనలు ఇవన్నీ రావచ్చు ఇక్కడ. వాటితో సంబంధం
ఏమీ లేకుండానే వీళ్ళు ముందుకు చొచ్చుకుని వెళతారు. ఈ నిత్యత్వం నుండి ఆ నిత్యత్వం వరకు వాళ్ళు క్రైస్తవులు ఆ విధంగా గుర్తించబడతారు. అంతేగాని వ్యతిరేకతను బట్టి వాళ్ళు విజయులుగా ఉండేటువంటి వాళ్ళు అని అర్థం కాదు. దాంతో పొత్తు ఏమీ లేదు. ఎవరైతే నిర్ణయించబడతారో వాళ్ళందరూ వెళతారు, దీంతో పొత్తు లేకుండా. విశ్వాసంతో ముందుకు పోవుటను బట్టి వారిని గుర్తించలేము. అది వారికి రుజువుగా ఉంటుంది. చాలా మంచి ఇది చాలా వాళ్ళు ముందుకి ఈ విధంగా పోకపోతే వాళ్ళని గుర్తించడం కష్టం. పడిపోతే వాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడండి? పడిపోయాడు. కాబట్టి ఇక్కడ చెబుతుంది ఏంటంటే, మనం అనుకోవటం కాదు, వాక్యం ఏం చెబుతుంది అది మనకు నేర్చుకుంటుంది. అది వారికి రుజువుగా ఉంటుంది. ఈ విధంగా వెళ్ళటం, పట్టుదలతో ముందుకు పోవటం, అది రుజువు. వాళ్ళు విశ్వాసులని రుజువు. ఈ విధంగా వెళితే వాళ్ళు రక్షింపబడతారు అని కాదు, అది కర్మ సిద్ధాంతం. ఇక్కడ ఏర్పరచబడినటువంటి వాళ్ళు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు అంటానికి రుజువు ఏంటంటే, వాళ్ళు ఇట్లా వెళ్తారు, ఆ విధంగా గుర్తింపబడతారు. ఇది వాళ్ళకి రుజువుగా ఉంటుంది. రుజువు వాక్యము వివరిస్తున్నట్లు పలు విధములైన ఘోర హింసలను ఎదుర్కొనవచ్చును, లేక ఇతర కష్టాల నుండి కరువు వరకు ఏదైనా ఎదుర్కొనవచ్చును. చివరకు జీవితంలో విలువైనదేదియు వారిని మోసపుచ్చలేదు. ఇవన్నీ కూడా మోసపుచ్చలేవు. మరణమైనను భయమైనను చివరకు వారిని పెడదారి పెట్టలేవు. పెడదారి పెడితే ఏమవుతుంది? పెట్టలేవు. అది నిజమైనటువంటి విశ్వాసిని పెట్టలేవు. అది పడిపోయాడు, పెడదారి పట్టాడు అని అంటే వాడి విశ్వాసి కాదు. ప్రస్తుత ఒత్తిళ్ళు కానీ, భవిష్యత్తుకు చెందిన ఆరంభం కానీ వారిని నాశనము చేయలేవు. అదే మనం చదివాం కదా, 28 ఇప్పుడు 30 దగ్గర నుండి 39 వరకు చదివింది అదే. మానవ శక్తులు కానీ అంటే కేటగరైజ్ చేస్తున్నాడు. 31 నుండి 39 వరకు మనం ఎదుర్కొనేది ఏంటి, దాన్ని కేటగరైజ్ చేస్తున్నాడు అన్నమాట. మానవ శక్తులు కానీ, సృష్టిలోనిదేది, పాతాళ ప్రభావం కూడా మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని ఆ సెక్షన్ని ఆ అధ్యాయాన్ని పౌలు ఆ విధంగా ముగిస్తున్నాడు. నమ్ముచున్నాను, ఏది కూడాను ఎడబాపలేదు. ఈయన ఇట్లా వెళ్తాడు. దేవుని యొక్క ప్రేమను ఇవన్నీ కూడాను సపరేట్ చేయలేవు ఆయన్ని, విశ్వాసుని. ఇక రెండో విషయం గమనించాలి, అత్యధిక విషయం. మూడో విషయం, దేని నుండి క్రైస్తవులను వేరుపరచలేదని చెట్టు చివరి వాక్యం ద్వారా ఇంతకు ముందు స్పష్టం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి, లేక క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి వేరుపరచలేదు. ఏది కూడా వేరుపరచలేదు. అంత బలమైనది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఒక కోణంలో చూసినప్పుడు క్రైస్తవులుగా ఉండగలుగుటకు
ఏ శక్తి కూడా ఆపలేదు అని దీని అర్థమని ఆ విధంగా ఒక మోతాదులో ఒక స్థాయిలో తలంచుకోవచ్చు. మరి ఆ విధంగా చెప్పాల్సి వస్తే మరి వేరే విధాలుగా వేరే వేరే మాటలతో ఆ విధంగా చెప్పచ్చు. కానీ ఈ విధంగా అత్యధిక విజయము పొందుతున్నాము అని ఈ విధంగా చెప్పటం ఏంటి? దీని అర్థం ఏదైనా ఎడల దీని చెప్పుటకు అనేక మార్గాలు ఉంటాయి. ఈ విధంగా చెప్పటానికి ఈ అర్థమైతే క్రైస్తవులుగా ఉండటానికి ఏ శక్తి ఆపలేదనేటువంటి అర్థమైతే వేరే విధాలుగా అనేక మార్గాలలో చెప్పవచ్చు. కానీ ఈ విధంగా చెప్పటం ఏంటి? ఈ విధంగా నొక్కి చెప్పుటలో ఏం సూచిస్తుంది? ఏమని చెప్తున్నాడు? మనల్ని వేరుపరచలేనిది యేసుక్రీస్తు ప్రేమ నుండి అని ఆ విధంగా చెప్పటంలో, నొక్కి చెప్పటంలో ఏంటి? ఏం చెబుతున్నాడు ఆ విధంగా చెప్పటంలో అంటే మన యొక్క ప్రేమ బాంధవ్యాన్ని సూచిస్తున్నాడు. దేవుడు అంతగా ప్రేమించాడు. అలాంటి బంధుత్వం అన్నది అది ఇక్కడ బంధుత్వం మనల్ని ఎరగటం అంటే బంధుత్వం అన్నమాట. గోయల్ అంటే అది కదా, బంధువు రక్షిస్తాడు. కానీ ఆ ప్రేమ బాంధవ్యంని సూచించేది గోయల్ అంటే. విమోచకుడు బంధువు కాబట్టి విమోచిస్తున్నాడు. అలాంటి బంధువు ప్రేమని అక్కడ సూచిస్తున్నట్టుగా మనం గ్రహించాలి. ఈ విధంగా నొక్కి చెప్పుటలో ప్రేమ బాంధవ్యాన్ని సూచిస్తున్నది. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఎట్లా? ఇప్పుడును నిత్యత్వములోను మనం అనుభవించగల మహిమాన్విత సంతోషానికి ఆధారమైన ప్రేమ బాంధవ్యాన్ని సూచించేదిగా ఉంటుంది. మరలా చెప్తాను. ఈ బాంధవ్యం ఎలాంటిది అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు కానీ మనం చనిపోకపోయే ముందు ఈ లోకంలో ఇప్పుడు కానీ నిత్యత్వంలో కానీ ఆ ప్రేమను మనం అనుభవిస్తాం. ఎలాంటి ప్రేమ? మహిమాన్వితమైన ప్రేమ, సంతోషానికి ఆధారమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ బాంధవ్యం అన్నమాట. దాన్ని సూచిస్తుంది. దాన్ని ఎవరు వేరు చేయలేరయ్యా. తీర్పు నుండి రక్షింపబడుట మాత్రమే కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం చెప్తాం కదా, మన మీద పడేటువంటి తీర్పు నుండి ఆయన మనల్ని రక్షించాడు, మన తీర్పు అంతా యేసు ప్రభు మీద పడింది. అంతేకాదయ్యా, ఆ తీర్పు నుండి మనం రక్షించడమే కాదు, ప్రేమించబడిన వారము కూడా. ఓకే, హీ లవ్డ్ అస్. అది ఆయన ఆ తీర్పు నుండి రక్షించడం కాదు, హీ లవ్డ్ అస్. ఎలాంటి ప్రేమ? స్నేహితుల ప్రేమ కాదు, దేవునికి సృష్టి ఎడల ఉన్న ప్రేమ కాదు, అలాంటి సామాన్యమైన ప్రేమ కాదు. మన ఎడల దేవుని సొంత ప్రేమ, కుటుంబ ప్రేమ, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రేమ, నిత్యత్వంలో పిలువబడినటువంటి ప్రేమ, వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమ ఇచ్చట కీలకమైన విషయం. అలాంటి ప్రేమని యేసు ప్రభువులో దేవుడు మన ఎడల చూపించుతూ ఉంటే ఏ కఠిన హృదయుడు నువ్వు అని చెప్పగలడు? విరిగి నలిగి అలాంటి ఆ రాతి గుండె కూడా కరిగిపోద్ది అన్నమాట. శిలగా ఉన్నటువంటి ఆ యొక్క హృదయం నలిగి కరిగి నీరగుతున్నదిరా, సిలువే నా శరణాయనురా అని చెట్టి భానుమతి గారు ఆ పాటలో చెప్పాడన్నమాట. అలాంటి ప్రేమ. ఇక 4వ విషయం, మనం తప్పనిసరిగా పట్టుదల కలిగి గెలుపొంది అత్యధిక విషయం
ఇది అందువలన అత్యధిక విషయం వీఆర్ ఇంగ్లీష్లో ఏమంటుంది మోర్ దాన్ కాంకరర్స్. అది మరి వాటన్నిటి మీద గెలిచేటువంటి క్రైస్తవులు మోర్ దాన్ కాంకరర్స్, అత్యధిక విజయము పొందేదమని చెప్పగలుగుటకు ఒకే ఒక కారణం, దేవుని చిత్త ప్రకారము, నిత్యత్వంలో దేవుని చిత్త ప్రకారము ఆయన కుమారుని మరణము ద్వారా వ్యక్తపరచబడిన దేవుని సార్వభౌమత్వ సంకల్పం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఓకే, మళ్ళీ చెప్తాను. మనము తప్పనిసరిగా పట్టుదల కలిగి గెలుపొంది అత్యధిక విజయము పొందేదమని చెప్పగలుగుటకు ఒకే ఒక కారణం ఉంది. అదేంటి అంటే దేవుని చిత్త ప్రకారం ఆయన కుమారుని మరణం ద్వారా వ్యక్తపరచబడినటువంటి సార్వభౌమ సంకల్పంలో వ్యక్తపరచబడినటువంటి ప్రేమ. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇంతకంటే మెరుగైన భద్రత ఊహించలేదు. నిత్యత్వంలో మనల్ని ప్రేమించాడు. నిత్యత్వం వరకు వెళ్తాం. ఇంకా ఎవడు మనల్ని ఏ సైతానుడు తీసుకెళ్ళగలడు? ఏ నరకం తీసుకెళ్ళగలదు? ఎంత ఎత్తు లోతు పల్లం, విరోధులు, హింస, మరణం ఏవి కూడాను మనం తీసుకెళ్ళాడు. అలాంటిది దట్ ఇస్ మోర్ దాన్ కాంకరర్స్. మనం భద్రపరచబడతాం. ఇదే చెబుతాడు ఎఫెసీ పత్రికలో కూడాను, పౌలు 1:14 కూడాను. అంతవరకు మనం మహిమలో చేరేంత వరకు మనం భద్రపరుస్తూ ఉన్నాడు. మరి అంతేకాదు యోహాను సువార్తలో 6:39-40 కూడా మనం తిరిగి లేచేంత వరకు యేసు ప్రభు కాపాడుతాడంట. ఇంతకంటే భద్రత ఏంటి? అంతకంటే మెరుగైన భద్రతను మనం ఊహించలేము. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గాడ్. మనకి మన సగర్వంగా చెప్పుకోగలిగింది ఏమీ లేదు. ఆస్తిపాస్తులు కానీ, అందచందాలు కానీ, మన ఆరోగ్యం కానీ, మన బ్యాక్గ్రౌండ్ కానీ, మన పదవి కానీ, ఏమీ లేదు. మన అధికారం కానీ ఏమీ లేదు. మన గోత్రాలు కానీ, మన కులం కానీ ఏమీ లేదు. మనం అతిశయపడాల్సింది ఏమీ లేదు. ఒకే ఒకటి, అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన మనకు తండ్రి. మన పేరుని ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో పర్మనెంట్గా రాసుకున్నాడు. అది భద్రత. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సాల్వేషన్ వీ హ్యావ్. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.